హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేను సుజాతనండి. ఈరోజు పేలాలతో ఒక చిన్న స్నాక్స్ ఐటమ్ అండి. సాయంత్రం పూట కొద్ది వరకు కొంచెమే చేస్తున్నాండి. ఇప్పటి వరకు తినేంత వరకే చేస్తున్నా. ఒక ఇద్దరి వరకు సరిపోతాయి. మరమరాలు వేయించుకున్నా కదండి, అందులో కొంచెము పుట్నాలండి. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాం. వేయించుకున్న పేలాలు పుట్నాలలోకి ఇవి యాడ్ చేసుకోవాలండి. ఇది బూందీ అండి, బూందీ పల్లీలు, కింద అటుకులు ఉన్నాయి. ఇవన్నీ నేను నూనెలో వేయించి పెట్టుకున్న అటుకులు, శనగపప్పు నానబెట్టి ఆరబెట్టి మళ్ళీ నూనెలో వేయించుకున్నాను అనమాట. శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేడివేడిగా ఇవి ఉన్నాయి కదండి, వేయించుకున్నాం కదా, ఇందులోకి కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వెల్లిపాయ కారం అండి. ఇది ఆల్రెడీ కూరలోకి వేసుకున్న కారం నేను వేసుకున్నా. ఇందులో వెల్లిపాయ, దీంట్లోనే కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని దంచుకొని ఇందులో కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కారంలో తక్కువ ఉంది ఉప్పు. వెల్లుల్లి కారం రెడీ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటుందండి. ఈ కారం సరిపోతుందండి, కొంచెం తీసినా కూడా. అన్నీ కలుపుకోవడమే అండి, అంతే అండి, కలుపుకోవడమే. దీన్ని చుడువ అంటారట అండి. మా వారు ఎప్పుడు అంటుంటారు, చుడువ చేసి పెట్టవా, ఇంట్లో పేలాలు అవన్నీ ఉన్నాయి కదా అని అడుగుతుండే, అందుకని చేసిన. అయితే ఇది నిల్వ ఉంటుందండి, ఇందులో పచ్చి ఏం లేవు కనుక. మనము కావాలనుకుంటే ఇప్పుడు తినాలనుకుంటే ఇందులో కొంచెం నిమ్మకాయ, టమాటో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా నిమ్మకాయ అయితే ఏమి యాడ్ చేసలేను. ఇంతే అండి, రెడీ అయిందండి. ఇది చుడువ అంటారటండి దీన్ని. అయితే మనం వెండిమారసంతో పిండుకొని తినొచ్చండి. టమాటా యాడ్ చేసుకోవచ్చు. ఇది వెల్లుల్లి కారం అండి. ఓకే అండి, ఎలా వచ్చిందో మీరు చేసుకొని ఇంట్లో తిన్న తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, నమస్కారం అండి. ఇంకా ఇందులో సన్నపూస లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి, మన ఆప్షనల్.